ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చంద్రబాబుపై ఉన్న అసంతృప్తిని టీటీడీ అధికారులపై వెళ్లగక్కుతున్నారా? రాజధాని పరిధిలో టీటీడీ నిర్మిస్తున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి కేఈ ఎందుకు హాజరు కాలేదు? ఆహ్వానం అందినా అందలేదని ఎందుకు చెప్పారు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించడం వల్లే కేఈ ఇలా చేస్తున్నారా? కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలిగినట్లు కనిపిస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలనుకోవడం, అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కేఈ అసంతృప్తికి కారణమని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా విరుద్ధ ప్రకటనలు చేస్తూ అధినేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని, తాజాగా కేఈ చేసిన వ్యాఖ్యలు అధినేతపై అసంతృప్తిని బయటపెట్టాయని వారు చెప్పుకుంటున్నారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో గురువారం టీటీడీ నిర్మిస్తున్న దేవాలయ భూరక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి టీటీడీ అధికారులు తనను ఆహ్వానించలేదని కేఈ చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రినైన తననే అధికారులు విస్మరించారన్నారు. ఆహ్వానం అందనందువల్లే తాను వెంకటపాలెం వెళ్లలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు సంబంధిత మంత్రిని ఎందుకు ఆహ్వానించలేదో నివేదిక ఇవ్వాలని సీఎంఓను ఆదేశించారు. సీఎంఓ అధికారులు టీటీడీని వివరణ కోరగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి రాజేంద్రుడితో కేఈ కృష్ణమూర్తికి ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంపై కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి, బుట్టా రేణుకతో చంద్రబాబు చర్చించారని, వారి సమ్మతితోనే కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించినట్లు సీఎంఓ నుంచి వార్తలొచ్చాయి. అయితే కోట్ల కుటుంబం చేరికకు సంబంధించి తనతో చంద్రబాబు ఏమీ మాట్లాడలేదని కేఈ కుండబద్దలు కొట్టారు. ఈ విషయం తన వద్ద ప్రస్తావిస్తే అభిప్రాయం చెబుతానన్నారు. అలాగే తన ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖలో నడుస్తున్న వ్యవహారాలపై కేఈ అసంతృప్తిని వెళ్లగక్కారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకం ఫైలు సీఎంకు పంపి 3 నెలలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. పెద్ద ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే అనేక సమస్యలొస్తాయని, రెవెన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖే క్లిష్టంగా మారిందని కేఈ అన్నారు. అయితే ఈ అక్కసంతా దేవాదాయ శాఖ మీదో లేక టీటీడీ మీదో కాదని, పార్టీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తేనని టీడీపీలో చర్చ జరుగుతోంది.